అంతర్జాతీయ మహిళా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వంతో పాటు మోడీ ప్రభుత్వము. ప్రధానంగా గ్యాస్ ధరలు పెంచి మహిళల నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఇవాళ మహిళా దినోత్సవం రోజు ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి మహిళా సంఘం నాయకురాలు ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు మహిళా దినోత్సవం మీరు ఘనంగా నిర్వహించుకుంటారు, కానీ మహిళలకి షాక్ ఇచ్చేటువంటి న్యూస్ గ్యాస్ ధరలు పెంచడం ఎట్లా చూస్తారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా మహిళలని ఇప్పుడు ఉన్న కాలంలో మహిళలు రోడ్డుకెక్కి ఇంత ధర్నాలు చేస్తున్నాము, అన్ని హక్కులు సాధించుకుంటున్నాము అంటున్నారు. ఒంటింటికే పరిమితంగా చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఒక వ్యవస్థ ముందుకు నడవాలన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఒక కుటుంబం నడవాలంటే మెయిన్గా మనం నిత్యావసరంలో భాగంగా వంట గ్యాస్కి అతీతంగా ఈరోజు మీరు రేట్లు పెంచుకుంటూ పోతే రేపు పొద్దున వంటకు చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి కట్టెలు పోయి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు మనం తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు. అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. ఈరోజు వంట గ్యాస్ రెట్టింపు అయింది. అంటే మనం ఏ విధంగా తినాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలనేసి బీజేపీ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా వంట గ్యాస్ మీద విపరీతంగా రేట్లు పెంచుకుంటూ పోతే రేపు రానున్న పొద్దుల్లో రోడ్ల మీదకి వచ్చి కట్టెలు కూడా చెట్లు నరుక్కుంటూ పోతున్నాం. ఎటు చూసిన అడవులలో కూడా చెట్లను నరుక్కుంటూ పోతున్నాం. మరి వాతావరణానికి అయితేనేమి దేనికైనా ఇప్పుడు మన సమస్య వచ్చింది వంట చేసుకోవడానికంటే వంట గ్యాస్ లేదు. మరి ఎలా బతకాలి? కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా సమైక్య తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. రేట్లు తగ్గించకుంటే గానీ రానున్న రోజుల్లో మహిళా సమైక్యలను కలుపుకొని పోయి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఎలాంటి హింస ఉంది మహిళల పైన? హింస చెప్పుకోవడానికి చాలా మనకి ఇప్పుడు అర్ధరాత్రి గాంధీజీ గారు నడిస్తే స్వతంత్రం వచ్చింది అన్నారు. అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగులు కూడా ఆడవాళ్ళు రోడ్ల మీద నడిచే రోజుల్లో లేవు. అంటే మనని ఇంకా మళ్ళీ ఒంటింటికి పోయి వంటలు చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా న్యూయార్క్లకు సంబంధించినటువంటి కానివ్వండి కొన్ని ప్రపంచ దేశాల్లో మళ్ళీ ఏమంటున్నారు, ఒక భర్త భార్యని కానీ పిల్లల్ని కానీ శారీరకంగా హింసిస్తే అసలు కేసులే లేవంట. 2009 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఖండిస్తే ఈరోజు వచ్చి తాలిబాన్లు రాజ్యంలో వాళ్ళు వచ్చేసి ఆడవాళ్ళని కొట్టినా కూడా ఈరోజు కేసు లేదు అంటున్నారు. ఆ కేసు కోర్టులో పోయినా కూడా ఆడవాళ్ళు ఒంటరిగా రోడ్ల మీద వెళ్ళకూడదంట. వాళ్ళతో పాటు భర్తను తోడుగా తీసుకెళ్ళాలి. అది ఏంది? బురక ధరించాలంట. అంటే మనం ఎంత వివక్షతకు లోనవుతున్నామో. ఈరోజు ఒక ఆడపిల్ల స్వతంత్రంగా రోడ్డు మీద నడచకూడదంట, బురక ధరించుకోవాలంట. భర్త కొట్టినా చూపించుకోవడానికి కూడా ఆస్కారం లేదంట. అంటే మనం ఏ విధంగా పోతున్నామో, సమాజానికి ఏమి ఇస్తున్నామో, మహిళలని హింసిస్తే రానున్న తరాల్లో మహిళా జీవనం మడుగు ఉండదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలే మహారాణులు అంటున్నారు. మరి అలాంటిది ప్రభుత్వాలు మహారాణులుగా చూస్తున్నాయి మహిళలు? అస్సలు చూడట్లేదు. ఎట్లా చూస్తున్నారు? మహారాణులలాగా మహిళల మీద ఇప్పటికీ దాడులు జరుగుతూ ఉన్నాయి. చట్టసభలో రిజర్వేషన్ ఇంతవరకు అమలు చేయలేదు. కల్పించారు కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే తీరుగానే ఉంది. అలాగే వాళ్ళతో పాటు మాకు సీట్లు కానీ ఏవి సరిగా ఇవ్వట్లేదు మహిళలకి. ఒక అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంట్లో కానీ చూడండి, పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారేమని. ఎక్కడ మహిళలు మహారాణులు అని చెప్తా ఉన్నారు. స్త్రీ ఎక్కడ పూజిస్తుందో దేవతలు అక్కడ కొలువు ఉంటారని చెప్తున్నారు. ఎక్కడ స్త్రీలను పూజిస్తున్నారు? 6 నెలల చిన్న పసి పాప నుంచి 60 ఏళ్ళ ముసలమ్మల వరకు ఎక్కడా రక్షణ లేకుండా పోతా ఉంది. కనీసం చిన్నపిల్లల్ని వదిలి ఇంటి దగ్గర బయటికి వెళ్దామంటే కూడా రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ మహారాణుల్లాగా మహిళలు తిరుగుతూ ఉన్నారు? ఈరోజు మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా నిన్ననే నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు చెప్పినారు. ఏ విధంగా చెప్పినారు? ఒక గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు ధర పెంచి చెప్పినారు. ఇప్పుడే 970 రూపాయలు పెట్టి కొంటా ఉన్నాము. ఇప్పుడు 60 రూపాయలు పెంచితే 1100 దగ్గర అవుతుంది. కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. జనాలు ఎట్లా బతకాలి? ఎలా బతకాలి? ఇప్పుడు భర్త ఎంతైనా సంపాదించే వరకే భర్త పని. ఇంట్లో దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎట్లా సంసారానికి వాడుకోవాలని ఆడవాళ్ళదే పరిస్థితి అది. ఇప్పుడు ఆడవాళ్ళు 1000 రూపాయలు 1100 పెట్టి గ్యాస్ కొంటే వాళ్ళకి వచ్చే చాలని కూలి డబ్బులు, జీతాలు, మనకి నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ రేట్లు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కానీ మన జీతాలు పెరగట్లేదు ఎందుకు? ఇప్పుడు అవి పెరిగినప్పుడు ఇవి కూడా పెరగాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కొంచెం జీతంతో వాళ్ళు పెంచే రేట్లతో మనం ఎలా బతకాలి? మరి మహిళలు ఎట్లా మహారాణులుగా తయారవుతారు? కాబట్టి మహిళలు మహారాణులను చేస్తలేరు, ఇంకా బీద పరిస్థితికి తయారు చేస్తూ ఉన్నారని మేము మహిళా సమైక్యగా తేల్చి చెప్తా ఉన్నాం. మహిళలే మహారాణులు అని చెప్పేది ప్రభుత్వాల మాట ఒట్టి మాటే, కానీ అయితే మహిళా దినోత్సవం రోజునే షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోరాటం చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. వేడిజన చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.